నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కేంద్రం అదనపు సాయం చేసేలా ప్రతిపాదనలు పంపండి ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చందనోత్సవంలో సామాన్య భక్తులకే పెద్దపీట సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రుల కమిటీ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టిన సభ్యులు జిల్లాలో మంచినీటి ఎద్దడి ప్రమాదాల నివారణకు తీర్మానాలు చేస్తామన్న చైర్పర్సన్ సుభద్ర కైలాసపట్నం ప్రమాద మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన హోంమంత్రి అనిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కేంద్రం అదనపు సాయం చేసేలా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టుపై సచివాలయం మొదటి బ్లాక్ లో నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ అంశాలను కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు ఆయన వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందాల్సిన ప్రత్యేక సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అమరావతి రాజధానిలో పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఫోటో ఎగ్జిబిషన్లో అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక సంఘం ప్రతినిధులకు వివరించారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వంటి అంశాలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను సీఎం వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ప్రదర్శించారు. ప్రభుత్వ లక్ష్యాలు స్వర్ణాంధ్ర విజన్ 2047 గురించి తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను మరోసారి వివరించారు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో ఎదుర్కొంటున్న సవాళ్లను వారి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రం అదనపు సాయం చేయాలని దానికి అనుగుణంగా ప్రతిపాదనలు ఇవ్వాలని సీఎం కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, రామానాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 30న జరగనున్న చందన యాత్ర నిజరూప దర్శనం ఏర్పాట్లను మంత్రుల కమిటీ పరిశీలించింది. చందనోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 4 మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయ శాఖ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు స్వీకరించింది. చందనోత్సవం విజయవంతం కోసం వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చిన మంత్రుల కమిటీకి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామిలకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు తెలిపారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నీలాద్రి గుమ్మం వద్ద క్యూ లైన్లన్నీ కలిపే ర్యాంపును తాము పరిశీలించామని మంత్రులు తెలిపారు. ప్రముఖులంతా అంతరాలయంలోకి ప్రవేశించే ద్వారాన్ని కూడా పరిశీలించామని చెప్పారు. Having problems, everything ran very smooth. Motivated. చందనోత్సవంలో సాధారణ భక్తుల దర్శనానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్నపాటి తప్పిదం కూడా జరగకుండా సమిష్టి కృషితో వేడుకను విజయవంతం చేసేందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. 30వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకే దర్శనాలు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీ సమేతంగా వస్తున్నారని చెప్పారు. అలాగే టీటీడీ నుంచి పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తారని చెప్పారు.
4:15 గంటల నుండి 4:30 గంటల లోపు మొదటి స్లాట్ వీఐపీ దర్శనాలు మొదలవుతాయన్నారు. 4 గంటల నుంచి ₹1000 టికెట్ కొనుగోలు చేసిన వారికి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. వీఐపీ టికెట్లు ₹2,500 మాత్రమే విక్రయిస్తామని చెప్పారు. తొలి దర్శనం పూర్తయ్యాక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలు, చందనం సమర్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సూచాయిగా మాకు సమాచారం అందింది. ముఖ్యమంత్రి గారే ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు చందనోత్సవం పూర్తయ్యాక తర్వాత రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు వారితోటి వారి కుటుంబ సభ్యులు, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు వారితో పాటు ఆ సమయానికి వచ్చినటువంటి జిల్లా స్థాయి అధికారులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, స్థానిక జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇది అంతా కూడా 3 గంటలకు ప్రారంభమై 5 గంటలకంతా దీన్ని పూర్తి కావాలి అని చెప్పి సమయాన్ని నిర్దేశించుకొని అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతరాలయ దర్శనం 5 గంటలకు పూర్తవుతుంది. ఆ సమయంలోనే ఈ యొక్క ప్రధానమైనటువంటి వ్యక్తులందరూ కూడా దర్శనం చేసుకొని బయటికి రావడంతోనే ఇవి జరిగేటప్పుడే దాదాపుగా 3:30 సమయం నుంచే మిగిలినటువంటి క్యూ లైన్లలో కూడా దర్శనాలకు అనుమతించాలి. 3 భాగాలుగా ఈ దర్శనాల్ని అనుమతించి క్యూ లైన్లను ప్రారంభిస్తాం. 3 లెవెల్స్లో భక్తులు చూసుకుంటూ వెళ్తారు, స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఒక్కరోజే ఉంటుంది కాబట్టి ఈ ఒక్కరోజు ఇప్పటి వరకు ఉన్న అంచనా దాదాపు 1,50,000 మంది ఆ ఒక్క రోజులో వీక్షించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. అదనంగా వచ్చినా కూడా జాగ్రత్తగా వాళ్ళకి దర్శనం చేయించడానికి సాయంత్రం 7 గంటల వరకు కూడా క్యూ లైన్లోనే ఆపే వరకు కూడా ఈ దర్శనం కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటలప్పుడు ఇక కింద నుంచి వచ్చేటువంటి వాళ్ళకి క్యూ లైన్లు నిలిపివేయడం జరుగుతుంది. అప్పటికి దాదాపుగా లోపల 30 నుంచి 40 వేల మంది క్యూ లైన్లలో ఉంటారు. వారందరి దర్శనం కూడా రాత్రి 11 కానివ్వండి, 12 కానివ్వండి ఆ దర్శనం పూర్తి చేయించి వారిని సంతృప్తిగా క్రిందకి మళ్ళీ పంపించిన తర్వాత తిరిగి ఆగమ పండితుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఏ సమయానికైతే మంత్రుల బృందంతో పాటు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పెనుమత్స విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాక్షి, కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజు, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సమస్యలపై ఏకరువు పెట్టారు. అర్బన్, రూరల్ ప్రాంతాల సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరై సమస్యలను వివరించారు. వీటినన్నింటినీ సత్వరమే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, రోడ్లు, భవనాల శాఖల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. జెడ్పీకి సంబంధించిన అభివృద్ధి పనులపై సూచనలు, సలహాలు ఇవ్వాలని సభ్యులను చైర్పర్సన్ కోరారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు.
జిల్లాలో ప్రమాదాలు జరిగిన అనంతరం చేపడుతున్న తక్షణ సహాయక కార్యక్రమాల కంటే ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నీటి ఎద్దడి రాకుండా చూడాలని అన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఫార్మా కంపెనీలు ఇతర మరణాలు సంభవించిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఒకే విధంగా ఎక్స్గ్రేషియా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. ఏ డిపార్ట్మెంట్ ఎవరు చూస్తున్నారని కూడా సరే ఐడియా లేదు కాబట్టి ఈ బుక్ లోనే కన్సల్ట్ ఆఫీస్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటే కొంతమందికి చాలా ఈజీ పరిష్కారం అవుతుందని నేను ఎందుకంటే ఫోన్ చేసిన వెంటనే రిప్లై ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ కానీ ఇంత అమౌంట్ కానీ, సిజరీన్ ఇంత అమౌంట్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ ఇంత అమౌంట్ కానీ ఏమైనా ఉందా సార్? అయితే ఏమైందంటే ఈమెయిల్కి ఒక నాకు తెలిసిన వ్యక్తులు ఒక డెలివరీకి వెళ్ళారు సార్. నార్మల్ డెలివరీకి ఇంత పే చేయాలి, ఫ్యామిలీ ప్లాన్కి అయితే ఇంత పే చేయాలని వాళ్ళు అడిగారు. అంటే నేను ఫోన్ చేస్తాను ఎవరైనా అడిగారు ఏం చేశారు అనేది నాకు తెలిస్తే మెడిసిన్స్ మీరు కంప్లైంట్ చూస్తుంటే ఎలాగా కంప్లైంట్ కాదు. మీరు ర్యాండమ్ ఈ జిల్లాలో చెప్పండి మీరు వాడాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నాకు ఇన్ఛార్జ్ విశాఖపట్నం అనకాపట్నం చేశారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఉండాలి. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అనకాపట్నం ఇది ఉండాలండి. ఏఎస్ఆర్ ఉన్నారు సార్, విశాఖపట్నం ఉన్నారు సార్. నెక్స్ట్ మీటింగ్ ఎన్ని మెడికల్ స్టాఫ్స్ మీరు ర్యాండమ్ చేశారు సార్, ఏ స్టాఫ్ చేశారు, ఎన్ని మెడికల్ స్టాఫ్స్, అందులో ఎవరో ఏమి పైనుంచి మీకు వచ్చే చెప్పండి. నెక్స్ట్ మీటింగ్ ఖచ్చితంగా సార్. అదే ప్లేస్లో వాటర్ ట్యాంక్ పెట్టచ్చు. హాస్టల్ అక్కడ ఉంది, నాకు ప్రభుత్వంలో పెట్టే హాస్టల్ ఉంది, దాని వాటర్ ట్యాంక్ పెట్టచ్చు. ఏ మోడల్లో అక్కడ కిచెన్ లో ఇది లేదు, దాన్ని స్లాబ్ వేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. ఈ సమావేశంలో అరకు ఎంపీ తనూజారాణి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖ జేసీ మయూర్ అశోక్, ఏఎస్ఆర్ జిల్లా జేసీ అభిషేక్ గౌడ్, ఎమ్మెల్యేలు పంచకల్ల రమేష్ బాబు, మత్స్యలింగం, వెల్మ కార్పొరేషన్ చైర్మన్ కుమార్, జెడ్సీ సీఈఓ నారాయణమూర్తి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నం బాణసంచ ప్రమాద బాధిత కుటుంబాలకు హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. కోట ఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో మృతుల కుటుంబాలను హోంమంత్రి అనిత పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. బాధిత కుటుంబ సభ్యులకు 15 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు స్పందించారని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాల సంరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి చెప్పారు.
పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ వందలాది మందితో చలో జీవీఎంసీ కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కురజాడ జంక్షన్ నుంచి హాసిలిమట్ట మీదుగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు మహా ర్యాలీ చేపట్టారు. ఇంటి స్థలం లేక, అద్దె కట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పాలకులకు మాత్రం ఏమాత్రం పట్టడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ 78వ వార్డు కార్పొరేటర్ గంగారావులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 15 ఏళ్లుగా ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించినప్పటికీ నేటికి సొంతింటికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు, వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు నిర్మించి ఇస్తామని పాలకులు ప్రకటించినా అవి ఆచరణ సాధ్యం కాలేదని మండిపడ్డారు. తక్షణమే పేదలకు ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం, జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు, కుమార్, జగన్ తదితరులు పాల్గొన్నారు. 25 లక్షల జనాభా ఉన్న విశాఖ మహానగరంలో 1,40,000 మందికి ఈరోజు ఇళ్ళు లేనటువంటి, గూడు లేనటువంటి నిరాశ్రయులు అక్కడ ఇక్కడ అద్దె కొంపల్లో ఉంటూ అద్దెలు కట్టలేక అప్పులు పాలయ్యి బాధలు పడుతున్నటువంటి ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా మాకు ఇళ్ళు కేటాయించండి అని చెబుతున్నా పథకాల మీద పథకాలు ప్రకటిస్తున్నారు, స్కీముల మీద స్కీములు ప్రకటిస్తున్నారు, అదిగో ఇదిగో అన్నారు. ఒక ఆయన వచ్చి సెంట్ ఇస్తామంటే ఇంకో ఆయన వచ్చి 2 సెంట్లు ఇస్తామని ఆశలు పెట్టి ఉసూరు మనిపించి తప్ప ఇంతవరకు ఇళ్ళు కేటాయించకపోవటం సిగ్గుపడాల్సిన విషయం. ఈ నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తామని, అభివృద్ధి చేస్తామని, ఉపాధి కల్పిస్తామని, దేశంలోనే గర్వించదగిన ఆర్థిక రాజధాని చేస్తామని చెబుతున్న వాళ్ళు 1,40,000 మందికి ఇళ్ళు లేకపోవటం అనే విషయాన్ని గుర్తించి తక్షణం ముఖ్యమంత్రి అయినా సరే కలెక్టర్ గారితో సహా అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్వే చేసి దరఖాస్తులు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా ప్రదర్శన జరుగుతున్నది. అలాగే ఇళ్ళు వేసుకొని ప్రభుత్వ స్థలాల్లో ఈరోజు రాష్ట్రంలో 25 లక్షల మంది పట్టాలు లేకుండా ఉన్నారు. అలాగే ఇళ్ళు కట్టుకోవడానికి 1,80,000 ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది, కానీ ఇంతవరకు ఎవరికి ఆ సహాయం కూడా చేయట్లేదు. కనీసం 5 లక్షలు లేకుండా ఇల్లు తయారవ్వదు. కాబట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల సహాయం పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని పూర్తిగా అప్గ్రేడ్ చేయాలి. ఆ రకంగా ఈరోజు కనీస సౌకర్యాల్లో గూడు, ఇల్లు అనేది కనీస వసతి, దీన్ని కల్పించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ ధర్నా ప్రదర్శన ఈరోజు ప్రారంభమే. ప్రభుత్వం కానీ దీని మీద చర్యలు తీసుకొని ఇల్లు కేటాయించకపోతే రాబోయే రోజుల్లో ఈ పేదవాళ్ల యొక్క పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పని మేము హెచ్చరిస్తున్నాం. తిరుమల దేవస్థానంపై డ్రోన్ను ఎగరవేసిన యూట్యూబర్ను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్సుమన్ కారేజా అనే యూట్యూబర్ మంగళవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగరవేసినట్టుగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పిలుపు మేరకు గాజువాక బీసీ రోడ్లో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలవేంద్రం ఏర్పాటు చేశారు. గాజువాక సిఐ పార్థసారథి ఈ చలవేంద్రాన్ని ప్రారంభించారు. జేడీ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఉత్తరాంధ్ర కన్వీనర్ కారమూడి అను, పద్మజ మెడికల్స్ బుజ్జీరావు, తాడి వరలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు గాజువాకలో మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలవేంద్రం ఓపెన్ చేయటము చాలా ఆనందంగా ఉందండి. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవటము, అలాగే పాదచారులకు దాహార్తి తీర్చడంలో ఈ చలవేంద్రాలు ఎంతైనా ఉపయోగపడతాయి. అలాంటిది మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు చలవేంద్రము
ఓపెన్ చేయటము ఇది పాదచారులకు మరియు ద్విచక్ర వాహనదారులకు చాలా ఉపయోగపడుతుంది. అట్లానే మేము ఇక్కడ వాడే నీళ్లు కానీ శుచికి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామండి. ఇట్లా మా జేడీ ఫౌండేషన్ ఎప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుంది. మా జేడీ లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ఇలాంటి చలివేంద్రం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. బీసీ రోడ్లో జేడీ ఫౌండేషన్ సెక్రటరీ చైర్మన్ గారు అను గారు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేసి ప్రజలకు వచ్చేసి చలివేంద్రం మజ్జిగ ఏర్పాటు చేశారు. సో ఇది ప్రజాసేవలో ముందడుగు. వేసవిలో ఎవరికి ఏదేం కావాలని చెప్పేసి వాటర్ తప్పించడానికి ఇది మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సార్ రావాలి, సార్ కూడా నాకు పరిచయం ఉంది. సార్ రాకపోవడం వల్ల నేను వచ్చేసి నాకు ఈ అవకాశం దొరికింది. దీనికి ఆహ్వానించినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే అండి. సిబిఐ మాజీ జడ్జి శ్రీ వివి లక్ష్మణ్ గారు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ గాజువాక బీసీ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి తాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రజలు ఈ స్థానికులందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. క్యాబ్ డ్రైవర్పై దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు డ్రైవర్లు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సిఐ సత్యనారాయణ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆకేపాలెంకు చెందిన కాశీ గంగాధర్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బేరం ఉందని కారు యజమాని విజయ్ చెప్పడంతో 2 రోజుల క్రితం శ్రీకాకుళంలోని కొందరిని ఎక్కించుకుని విజయవాడ వెళ్లారు. ఈ క్రమంలో పలుమార్లు ఏసీ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించుకుని సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. కస్టమర్స్ ఇచ్చిన నగదును యజమానికి అందజేశాడు. అయితే కిలోమీటర్ల విషయంలో యజమాని విజయ్ డ్రైవర్ గంగాధర్ ను ప్రశ్నించాడు. తనకు తెలియదని చెప్పడంతో విజయ్ అతని స్నేహితుడితో కలిసి కేబుల్ వైర్లతో విచక్షణారహితంగా కొట్టారని గంగాధర్ చెప్పాడు. అతని శరీరంపై తట్లు కనిపించడంతో ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలంటూ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పలువురు డ్రైవర్లు ధర్నాకు దిగారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. గంగాధర్ 12వ తారీఖు శనివారం నాడు ఆ బస్సు ఓనరు విజయాన్న అతను ఫోన్ చేసి పార్కింగ్ ఉంది వెళ్తామని అడిగారు. శ్రీకాకుళం పికప్ చేసుకుని విజయవాడ వెళ్ళాలి అని అన్నారు. అలాగే యలమంచిల వరకు వెళ్ళాం. యలమంచిలో మళ్ళీ ఏసీ రిపేర్ చేయించాను. యలమంచిలో ఏసీ రిపేర్ చేయించిన తర్వాత ఏలూరు దాకా పనిచేసింది. మళ్ళీ ఏలూరులో ఆగిపోయింది. అక్కడి నుంచి కస్టమర్లు కూడా నన్ను అన్నారు. అయినా సరే ఓనర్కి నేను సపోర్ట్ వచ్చాను. అయినా ఓనర్కి సపోర్ట్ రాలేదని చెప్పి కస్టమర్లు 6 గంటలకు అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ నేను ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యింది. ఓనర్ నుంచి బొంగు దగ్గర బండి పెట్టమన్నారు, పెట్టాను. కిరాయి అప్పచెప్పమన్నారు, కిరాయి అప్పచెప్పాను. బిల్లులు ఆయిల్ బిల్స్ అన్నీ అప్పచెప్పమన్నారు, అప్పచెప్పాను. అప్పచెప్పిన తర్వాత బస్సులో కూర్చోపెట్టి లెక్కలు అప్పచెప్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మన డ్రైవర్ సోదరుడిని అత్యంత దారుణంగా ఓనర్ అయితే చాలా దారుణంగా ఒక కుక్కని కన్నా ఇంకా దారుణంగా కొట్టారు. అది ఎంతవరకే కరెక్ట్ అనేది తెలియట్లేదు. అయితే మేము కంటి మీద కునుకు లేకుండా 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగేసి వస్తాం. అయితే మాకు జీతాలు బాధ్యతలు కూడా చాలా తక్కువ. అయినా సరే మాకు తెలిసిన వృత్తి ఇది ఒకటే. మేము ఎవరిని గట్టిగా అడగలేము. మొన్న రీసెంట్ గా ఒక వాల్వోలో డ్రైవర్ని కూడా అలాగే కొట్టారు. అంటే మేము ప్రతి ఒక్కరికి హీనం అయిపోయాం. అంటే మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం, కానీ మేము ఒకరికొక ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరం కూడా మేము కలవట్లేదు. కాబట్టి మేము కలిసి కానీ మేము పనిచేస్తే కంపల్సరిగా రవాణా వ్యవస్థ అనేది పడిపోద్ది. అంతదాకా తెచ్చుకోవద్దు. దయచేసి నేను అడిగేది ఏంటంటే, మాకు ఎలాగా జీతాలు ఉండవు, బట్టాలు ఉండవు, అన్నీ తక్కువే. అయినా మేము కష్టపడి కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతూనే ఉంటాం. అయినా సరే మీరు ఇంత దారుణంగా మమ్మల్ని హింసించడం అనేది అది కరెక్టే కాదు. ఒకసారి ఆలోచించండి దయచేసి. మమ్మల్ని గౌరవించకపోయినా కేజీహెచ్లో జనన ధృవీకరణ పత్రాల్లో ఎటువంటి తప్పులు దొరలకుండా చర్యలు తీసుకోవాలని చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు గొండు సీతారాం వైద్య అధికారులను ఆదేశించారు. గత జనవరిలో కేజీహెచ్లో తనిఖీలు చేసినప్పుడు కొన్ని లోటుపాట్లను పరిశీలించామని, వాటిని సరిదిద్దుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ముఖ్యంగా గైనిక్ విభాగంలో జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చే కేంద్రం ఒకచోట, వాటిలో తప్పులు సరిదిద్దే కేంద్రం మరో చోట ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇటువంటి వాటిని ఒకే చోట ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని సూచించినట్టు తెలిపారు. ఏదైతే కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఓపెన్ కూడా చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య కమిషన్ మళ్ళీ గమనించిన తర్వాత ఒక అంశాన్ని కూడా తీసుకుని రావడం జరుగుతుంది. 24 గంటల్లో తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించండి. కారణం ఏంటంటే తల్లి తాలూకా సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు కానివ్వండి, లేదంటే ధృవీకరణ దాంట్లో బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఏవైతే
ప్రస్ఫుటంగా స్పష్టంగా ఉంటాయో ఆయా సంబంధిత కాపీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ పిల్లల తాలూకా బర్త్ సర్టిఫికేట్లో చెప్పి ఎంటర్ చేయమని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వీళ్ళు కూడా చర్యలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు జరిగిన తాలూకు సమీక్ష సమావేశంలో పలు అంశాలు అయితే దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వైద్యులు కానివ్వండి, ఇతర పెద్దలు కానివ్వండి. అయితే నేను ఒకటే అంటున్నాను, ముఖ్యంగా పిల్లలకి ఎవరు ఏమైనప్పుడు కూడా ఎన్ని ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎందుకంటే ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన కేజీహెచ్ అని అంటున్నారు, కానీ కాదు. నాకు తెలిసి అటు ఉత్తరాంచల్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, ఈ పక్క తెలంగాణ కానివ్వండి, చాలా రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ తరుణంలో వాళ్ళకి ఏదైతే పూర్తిగా ఆరోగ్యవంతమైన, సౌభాగ్యవంతమైన, అలాగే వాళ్ళ హక్కులతో ముడిపడినటువంటి సర్టిఫికేట్ని అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికిప్పుడైతే మేము గమనించింది ఏంటంటే స్పష్టంగా అయితే మాత్రం వీళ్ళు సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగిస్తూ 100కి 100 బాలల హక్కులకి విఘాతం కలగకుండా బాలల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా సర్టిఫికేట్లు అయితే జారీ చేయాలని అయితే కమిషన్ అయితే భావిస్తుంది. హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం అదనపు సాయం చేసేలా ప్రతిపాదనలు పంపండి. ఆర్థిక సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. చందనోత్సవంలో సామాన్య భక్తులకే పెద్దపీట. సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రుల కమిటీ. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యలను ఏకరువు పెట్టిన సభ్యులు. జిల్లాలో మంచినీటి ఎద్దడి, ప్రమాదాల నివారణకు తీర్మానాలు చేస్తామన్న చైర్పర్సన్ సుభద్ర. కైలాసపట్నం ప్రమాద మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన హోంమంత్రి అనిత. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.